ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం నవంబర్ నెల 23వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, నేను సిడ్నీ నుంచి ప్రసారం అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ ఉన్నాను. ఇంకొంచెం సేపట్లో ఉదయహారతికి ముందు వేసేటటువంటి వినిపించే అద్భుతమైన పాటలు మనం వింటాము. సూర్యుని బంగారు కిరణాలు తాకెను సాయి పాదాలు, వెలుగులు నిండెను లోకాలు, జాగృతమాయను హృదయాలు. సూర్యుని బంగారు కిరణాలు తాకెను సాయి పాదాలు, వెలుగులు నిండెను లోకాలు, జాగృతమాయను హృదయాలు. మిత్రులారా, మరొకసారి సాయి చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అని ప్రార్థన. శనివారము 3వ రోజు పారాయణ. ఓ పరమాత్మ సాయి, ఈ భూమిపై ఏ జీవికి లేని సామర్థ్యాలను మానవుడికి ప్రసాదించావు. నీవు ఏర్పరిచిన కర్మసూత్రాన్ని అర్థం చేసుకుని చెడ్డ కర్మలను విడిచి మంచి కర్మల్నే ఆచరించేలాగా
తనను తాను తీర్చిదిద్దుకోగల వివేకాన్ని ఇచ్చావు. తద్వారా జీవితమంతా సుఖము సంతోషము లభించేలాగా, మరణించాక మరలా ఉత్తమ జన్మలు పొందేలాగా, చివరకు దుఃఖరహిత స్థితిని పొందేలాగా అవకాశాన్ని ఇచ్చావు. అయితే మేము గత జన్మల్లోనూ ఇటీవల వరకు కూడా ఈ కర్మసూత్రం గురించి తెలియక పంచేంద్రియాల ద్వారా అనుభవమయ్యే సుఖాన్ని పొందటమే ముఖ్యమనుకొని వాటి కోసం అరులు చాస్తూ అవి పొందటము స్వశక్తితోనే సాధ్యమని స్వార్థపరుడినై అందుకోసం పరులను కష్ట నష్టాలకు గురి చేయటానికి కూడా వెనుకాడక ప్రవర్తించి వాటి ఫలితంగా ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుపోయాము. ఇప్పుడు వేరు దారి లేక నీ చరణ సన్నిధికి వచ్చాము. నిజమైన పశ్చాత్తాపంతో తపిస్తూ ఇహ మీదట బుద్ధిని మంచి వైపుకు మరల్చుకుంటామని ఆక్రోశిస్తున్న మమ్మల్ని క్షమించి ఆశీర్వదించు. మేము తెలిసి తెలియక మనోవాక్కాయములతో ఏమైనా అపరాధాలు చేసినప్పటికీ దైవస్వరూపుడైన సద్గురువును శరణు వేడితే సద్గురువు ఆశీస్సులతో సద్గురు స్మరణతో చేసిన పాపాలు క్షాళనమైపోయేటట్టుగా పుణ్యరాశి అయిన సద్గురు స్మరణలో పుణ్యకర్మలు ప్రాప్తించి తద్వారా సుఖశాంతులు పొందేలాగా దివ్య కర్మసూత్రాన్ని ఏర్పాటు చేసిన నీకు అనేక నమస్కారములు. నేను నీ దరికి చేరాను సాయి ప్రభు. మానవుడిని, దీనుడిని, బలహీనుడిని, పశ్చాత్తాపడుతున్నాను. గతించిన కాలం వృథా చేసుకున్నానే అని బాధపడుతూ ఉన్నాను. నన్ను క్షమించు, అనుగ్రహించు బాబా. నా పాపకర్మ దగ్ధం చెయ్యి. నాకు సుఖశాంతులు ప్రసాదించు బాబా. పరమాత్మ సాయిబాబా శరణు శరణు. బాలాసాహెబ్ మినికేరాను సాయి భక్తుడు చితిరి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో, నీకా పొడిగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యు వంటిది, కాని ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమీ చేయగలదు. ఈ మసీద్ తల్లి అపార దయామయ్యి అన్నారు. శ్యామ అనే భక్తునితో కలిసి అతను చితలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదము వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్లు పాముల వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు. అందువల్ల అనవసరపు కలహాల్లోనూ జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. పడగంలో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కి ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని, తర్వాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు ఇక్కడి మార్గం అప్పా చెప్పినంత తేలిక కాదు, ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివినవి ఆచరించాలి అన్నారు సాయి. రాధాకృష్ణమాయి అనే భక్తురాలికి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటిపైకెక్కి మరోవైపు దిగారు సాయి. నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ డబ్బు ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదని, ఉదారంగా ప్రతిఫలమివ్వాలని చెప్పారు సాయి. ఈ సాయి ఆశీస్సుల కోసం సిరిది వచ్చిన వాడొకడు ఎవరినో నిందిస్తూ సాటివారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి, నీ ప్రవర్తన అలాంటిదే. ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్టుగా నువ్వు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు. ఇలా చేస్తే తిరిగి వచ్చి మాత్రం ఫలితమేమిటి అన్నారు. సాయి భక్తుడైన దాస్కను ఎంతో క్లిష్టమైన ఈశావాస్య ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని పాఠాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు. కాకాసాహెబ్ దీక్షిత్తు ఇంట్లోని పనిపిల్ల నీకు ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని బోధిస్తుందిలెమ్మన్నారు సాయి. తర్వాత దాస్కను విల్లేపార్లలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకిగుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది. దాస్కన్ ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇప్పించాడు. మర్నాడు ఆ పాప ఆ కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిరిగిరిను తిరుగుతూ ఆడిపాడుతూ పనులు చేసింది. మర్నాడు కొత్త చీర పెట్టెలో దాచుకుని యథాప్రకారం మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలే వేసుకు వచ్చింది. అయినా కొత్త చీర కట్టుకున్నప్పటి సంతోషం ఆమెను విడలేదు. తనకు ఒక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతోంది. అప్పుడు అతనికి ఈ సాయి మాటలు గుర్తొచ్చాయి. కష్టసుఖాలు మన మనోవైఖరిపైన ఆధారపడి ఉంటాయని, అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాస్కన్ గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకరు ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని శ్రీ సాయిని ప్రార్థించాడు. శ్రీ సాయి అతనికి భక్తిలేని పాండిత్యం వ్యర్థమని, శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, పూజ, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అనే 9 రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని, ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతిక్షేమాలు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించారు. పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది.
ధనమందు పేరాస గల కోటీశ్వరుడొకడు సిద్ధి వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు. పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు. దురాశ గల వారికి శాంతి కాని తృప్తి కాని ఉండదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సమర్పణ చేయాలి. అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి. ఇహపర సౌఖ్యములందు విముఖుడై ఉండాలి. అంతర్ముఖుడై తపమాచరించాలి. పాపపు పనులు మానుకోవాలి. సరైన నడవడి కలిగి ఉండాలి. ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వాన్నే కోరుకోవాలి. మనోనిగ్రహము, పంచేంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. పావనమైన మనస్సు కలిగి ఉండాలి. సమర్థుడైన గురువును విశ్వసించాలి. భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి. ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి యోగ్యత కలుగుతుంది. నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికి ఏది కావాలన్నా వారికి అది ఇవ్వగలను. అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించారు. సాటి అనే భక్తుడు అనేక చిక్కు సమస్యలతో సిరిది వచ్చి శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీ గురు చరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్టుగా స్వప్న దర్శనమిచ్చారు. అంతేకాక శ్రీ గురు చరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీ సాయి చెప్పారు. ఈ సంగతి విన్న హేమాత్ పంతుకు చాలా విచారం కలిగింది. తాను 40 సంవత్సరాలుగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ 7 సంవత్సరాలుగా శ్రీ సాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుంచి ఏ సందేశం లభించలేదే, తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది. శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడి రమ్మని పంపారు. శ్యామ అప్పుడొక బాబా లీలను చెప్పారు. రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని సిరిది వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టను అని దీక్ష పూనింది. 3 రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, నాకొక గురువు ఉండేవారు. ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు. ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు. సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయన్ను సేవించాను. అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రోపదేశము చేయలేదు. నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. 1 పైసా శ్రద్ధ, 2వ పైసా సబూరి. సబూరి అంటే సంతోషంతో కూడిన ఓరిమి. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగిడించి తిని నా మనస్సు ఎప్పుడూ వారియందే గురి చేయబడెను. ఇది శ్రద్ధ అంటే. ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను. సబూరి మన పాపాలను ప్రక్షాళనం చేస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది, అవాంతరాలను భయాల్ని తొలగిస్తుంది. ఓరిమి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావ, చివరకు జయాన్ని కలుగజేస్తుంది. ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం. చివరకు అది నాకు విజయాన్నిచ్చింది. నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు. ఈనాటి నా మహిమకంతటికి కర్తలు వారే. వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది. నా గురువును నేను సేవించినట్టు నువ్వు నన్ను సేవించు, నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు. శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది. శ్రీ సాయినే సర్వస్వ శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమాత్ పంతుకు కలిగింది. వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో, ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు. ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము. నగసిక పర్యంతము నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించువాడు ధ్యానము ధ్యానించునది అనే త్రిపుటి నశించి శాశ్వత ఆనంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి, ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ వలె మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతూ ఉన్నాను. నీ కృప వల్ల శనివారం 3వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. ఓం సాయి మాస్టర్. సాయిలోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అని ప్రార్థన. ఓం సాయి మాస్టర్. సాయిలోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అని ప్రార్థన. ఓం సాయి మాస్టర్. సాయిలోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్స్ చేయండి అని ప్రార్థన. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అని ప్రార్థన. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అని ప్రార్థన.